అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం లింగంగుంట్లలోని వైసీపీ కార్యాలయానికి పంచాయతీ అధికారులు నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారన్నారు. పంచాయతీ ఆఫీస్కు వచ్చిన సమాధానం చెప్పాలంటూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం లింగంగుంట్లలోని వైసీపీ కార్యాలయానికి పంచాయతీ అధికారులు నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారన్నారు. పంచాయతీ ఆఫీస్కు వచ్చి సమాధానం చెప్పాలంటూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనధికారికంగా నిర్మాణాలు చేపట్టిన పార్టీ కార్యాలయాలపై కూడా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కార్యాలయం తాడేపల్లిలో అక్రమంగా నిర్మించిన కార్యాలయాన్ని కూల్చివేయగా ఈ రోజు ఉదయం బాపట్ల జిల్లా కేంద్రంలోని బాపట్ల అక్రమంగా నిర్మించిన బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు అందించారు. ఇప్పుడు మరొక పల్నాడు జిల్లా కేంద్రం నర్సాపేటలో పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమంగా నిర్మాణం చేపట్టారు. లింగంగుంట్ల పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టిన ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూడా ఈ రోజు లింగంగుంట్ల గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా కూడా పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇద్దరు సంయుక్తంగా నోటీసులు జారీ చేశారు. ఎవరూ అందుకోవడానికి ఎవరూ లేకపోవడంతో కూడా ఆ భవనానికి గోడకి అంటించి వారం రోజుల్లో నోటీసులు సంజాయిషి ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కోవడం జరిగింది. ఒకే రోజు బాపట్ల జిల్లాలోనూ పల్నాడు జిల్లాలోనూ రెండు జిల్లా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందజేసిన అధికారులు వారం రోజులు సమయం ఇచ్చిన నేపథ్యంలో కూడా వారం రోజుల్లో వైసీపీ అధికారులు సంజాయిషి ఇస్తారా లేక ఇస్తే ఏమని ఇస్తారు, ఇవ్వకపోతే ఎలాంటి ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది కూడా ఇప్పుడు పల్నాడు బాపట్ల జిల్లాలోని రాజకీయ వర్గాల్లో అయితే తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా చెందిన తాడేపల్లి భవనాన్ని కూల్చివేసిన నేపథ్యంలో బాపట్ల పల్నాడు జిల్లా కేంద్రాలకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వీటిపై ఎలాంటి స్టెప్ వేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.